ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన. జీవితం, మీ కుటుంబాలు, మీ ఆత్మీయత అంతకంతకు వర్ధిల్లాలని ఓ సేవకుడిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. మన జీవిత పయనంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ పయనంలో సాగి వెళ్ళినప్పుడల్లా ఈ ప్రపంచంలో బ్రతకడానికి అడుగులు వేస్తూ ఎగబాగుతూ పయనాన్ని సాగించిన అనేక మనకు ఎదురుపడుతూ ఉంటాయి. కొన్ని ఏమో మన మీద లేస్తాయి, కొన్ని ఏమో మనల్ని కృంగదీస్తాయి, కొన్ని సమస్యలేమో మనల్ని వెనక్కి తిప్పుకొని వెళతాయి. అంటే జీవితంలో నువ్వు ముందుకు సాగటం అనేది నీ ధ్యేయం, నిన్ను సాగనివ్వకుండా చేయాలి అనేది సాతాను ధ్యేయం. నీ పయనంలో ముందుకు సాగుతుంటే ఆనందంగా ఉంటుంది, శ్రమపడినా తృప్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీకు అన్ని సమస్యల వల్ల కృంగిపోతావో, ఇక నేను ముందుకు సాగలేను అనే నిరాశలో నిరీక్షణ కూలిపోయిన వ్యక్తిపై అడుగులు వేయలేక నిలబడిపోతావు. కానీ ఒక్క విషయం మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. కీర్తనాకారుడు రాసిన 18వ కీర్తనలోని 39వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది: యుద్ధమునకు నీవు నన్ను బలమును ధరింపజేస్తేవి, నా మీదకు లేచి వారిని నా క్రింద అణిచివేసేసి. ఈ మాట బాగుంది కదా. నా మీదకు లేచి వారిని నా క్రింద అణిచివేసేసివి. నేను అణిచివేసేసిన అంటలే, అతడు నీవు అణిచివేసేసివి. చూడండి, మనం నావ బయలుదేరి వెళుతుంది, సముద్రాల నావలను చూస్తుంటాగా, ఎంత పెద్ద అల బయలుదేరి వస్తుంది. ఆ కెరటం అంత ఎత్తున పడి మళ్ళీ కిందకి వెళ్ళిపోతూనే ఉంటాయి. మన జీవిత పయనంలో ఎదురొచ్చేవి తుఫానులు వస్తాయి, ఎదురొచ్చేవి శత్రువులుగా చెలరేగే చెడ్డగా మాట్లాడే మనుషులు వస్తారు. కొన్ని తెగుళ్ళు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు కొంతమంది నోటితో పరికిన శాప వచనాలు మనకు ఎదురవుతాయి. రకరకాలు మన మీదకి లేస్తానే ఉంటాయి. అన్నీ బాగున్నాయి అంటే ఆ శాంతి ఇంట్లో చెలరేగుతుంది. పరిస్థితి సుఖమయంగా ఉంది అనుకుంటే ఆర్థిక సంక్షోభం విలవిలలాడిచ్చేస్తుంది. అంటే మన జీవితంలో దేని తప్పుకుని ముందుకెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు సేవకుడిగా చెబుతాను, నీ మీదకి ఏది లేచినా నా దేవుడు నీకు పక్షాన కార్యం చేస్తాడు. నువ్వు చేయగలిగింది ఏమిటంటే, నా జీవితానికి నీవు దేవుడుగా కాపరిగా ఉండయా అని అడగాలి. ఆయన నీ పయనాన్ని సాగించేందుకు నీ మీదే నా దృష్టి నిలుపుతానని రెండోసారి నువ్వు చెప్పాలి. మూడవదిగా, ఈ పైన నా వల్ల కాదు, నా భారం నీ పైన వేస్తున్నా అని నువ్వు ఆయనపై ఆనుకోనాలి. ఈ 3 కార్యాలు నువ్వు చేస్తే నీ మీదకి ఏది వచ్చినా నిన్ను ఆపలేదు. కనుక తప్పనిసరిగా నీకు మేలే జరుగుతుంది. లేఖనాల్లో మన శత్రువులు ఉంటారు మనకి. వాళ్ళు మీదకి వస్తుంటారు. అది ఏ కోణంలోనే కానీ, ఇంట కానీ, బయట కానీ, ఆస్తిలో కానీ, అయిన వాళ్ళలో కానీ అలా చూచాక కొన్నిసార్లు మనం ఎందుకు నేను బ్రతకాలనే ఆలోచన కూడా వస్తుంది. కానీ కంగారు పడబాబు, ఇక్కడ ఒక వాగ్దానం ఉంది: నా మీదకు లేచి వారిని నా క్రింద అణిచివేసేసివి. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆధారపడిన దేవుడు, నువ్వు నమ్ముకుని ఆయనపై గురి నిలిపేవే, ఆయన నీ మీదకు లేచేవారిని అణిచేస్తాడట. తుఫాన్లు వచ్చాయి అనుకోండి, అది ఆయన అణిచేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆర్థిక తుఫాను, అనారోగ్యమైన తుఫాను వస్తూనే అది కూడా అణిచివేస్తాడు. కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, అయిన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. అది ఇంకా దారుణం. దాని విషయంలో కూడా కార్యం చేయగలిగిన వాడు. ఇవి ఒక్కసారి మన జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో తెగుళ్ళు బయలుదేరతాయి. ఆ తెగుళ్ళు పశువుల మీదైనా, మనుషుల మీదైనా, తోటల మీదైనా, పచ్చని కాపురాల మీదైనా చెలరేగినప్పుడు తాడుకోలేం. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ మీదకు లేచి వారిని, వ్యక్తులైనా, శక్తులైనా, తుఫానులైనా, ఈదురుగాలులైనా, నష్టాలని ఏదైనా కానీ నువ్వు ఆయనపై ఆనుకుని చూడు, నా క్రింద వాటిని అణిచివేశాను అని ఆ భక్తుడు చెప్పేట్టుగా నువ్వు కూడా చెప్పేటట్టుగా నీ కళ్ళ ముందు చూస్తుండగా నీ మీదకు వచ్చినన్ని నీ పాదాల కింద అణిగిపోవునగాక. అట్టి కార్యాన్ని ప్రభు చేయబోతావన్నాడు. ఈ వాక్యం చదివాక అనలేని ధైర్యం. కారణం ఏంటంటే, మనం చాలాసార్లు దాటాలనుకున్నాం, దాటలేకపోయాం. అలలో ఎగిసిపడుతుని దాడుదాం అనుకుంటాం, మునిగిపోతూనే ఉన్నాం. కానీ చరిత్ర తిరగబడే రోజు ఈరోజు. నా దేవుని వైపు తిరుగు, ఆయన మీద గురి నిలుపు, ఆయనపై ఆనుకో, ఆయనకు అప్పగించుకో. అద్భుతమైన రీతిలో నీ మీదకి ఏదొచ్చినా ఆయన కేడుముగాను డాలుగా ఉండి ఒక మంచి మనుగడ కలుగ చేస్తాడు. చూస్తున్నవన్నీ నీ కింద పాదాల కింద తొక్కబడతాయి. అందుకే నీ శత్రువు నీ పాదం మీదట వంగెదరని వాగ్దానం ఉంది.
అక్షరాల నెరవేర్చబడునుగాక. పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. రకరకాల సమస్యల చేత బజారుపై ముఖం చూపలేక, బంధువుల్లో కలవలేక, తల ఎత్తుకు తిరగలేక వ్యధ చెందే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక విడుదల కలుగొచ్చి ఒక అద్భుతం జరిగించు. అవన్నీ చూస్తుండగానే అవన్నీ అడిగిపోయేటట్టుగా నీవు కార్యాన్ని చేసి రక్షణ కలుగొచ్చి బిడ్డలను దీవించు. ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయి. ఆహారం సమృద్ధిగా కావలసిన క్షేమాన్ని కలుగొచ్చి మేలుతో తృప్తిపరచుమని, బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.